బచ్చలమల్లి 5 ఏళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా. బచ్చలమల్లి ఎమోషన్స్ కి అందరూ కనెక్ట్ అవుతారు. హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చలమల్లి త్వరలో డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. రాజేష్ తండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్ మరియు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్ లో చేసిన చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అని తెలిపారు. బచ్చలమల్లి అనే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుందని, ఈ పాత్ర ప్రతి వ్యక్తిలో ఉండే క్యారెక్టర్ గా తెరకెక్కించారన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కొత్తగా ఉండేందుకు డైరెక్టర్ సుబ్బు గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. ఈ సినిమా 19 నేపథ్యంలో ఉంటుందని, అలాగే ఇందులో ఎమోషనల్ ఎలిమెంట్స్, యాక్షన్ మరియు లవ్ స్టోరీ కూడా ఉంటాయి. విజన్ చంద్రశేఖర్ సంగీతం కూడా హైలైట్ గా నిలుస్తుంది. పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ కు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చేవి. ప్రముఖ నిర్మాత రాజేష్ ఈ సినిమా విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే సుడిగాడు 2 కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తుందని తెలిపారు. గోదారి గట్టు సాంగుకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. రమణ గోగుల గోదారి గట్టు పాట గురించి మాట్లాడుతూ ఈ పాటకు వచ్చిన స్పందనపై ఎమోషనల్ గా స్పందించారు. 27 మిలియన్ వ్యూస్ దాటిన ఈ పాటకు అభిమానుల నుండి అద్భుతమైన ఆదరణ లభించినట్లు ఆయన తెలిపారు. అనిల్ రావిపూడి, భీమ్ సిసిరోలియో వంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని పేర్కొన్నారు. ఈ పాట పాడడానికి ఆయన కలిగిన క్రియేటివ్ స్వేచ్ఛ గురించి చెప్పిన రమణ గోగుల, ఈ పాటలో హాట్ ఉంది, అందుకే దీన్ని పాడాలనిపించిందని చెప్పుకొచ్చారు. ఈ పాటను పాడేందుకు భాస్కర భట్ల గారి రచన మరియు మధుప్రియతో సహా అందరూ అద్భుతంగా పనిచేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. వెంకటేష్ గారి రెస్పాన్స్ కూడా అందరికీ హర్షదాయకమని చెప్పారు. వెంకటేష్ గారు నాకు మంచి ఫ్రెండ్, ఆయన రాక్ స్టార్ అంటూ అభిప్రాయపడ్డారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంగీతంలో వచ్చిన మార్పులపై రమణ గోగుల మాట్లాడుతూ ఇప్పుడు సింగర్ పాట పాడాల్సిన అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటలు రావచ్చు, కానీ పాటకు హార్ట్ అనేది మానవ సంబంధంలోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సమయంలో ఆయన మరింత కొత్తమైన సంగీతాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్తో పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్రియేటివ్ వ్యక్తి, ఆయనతో పనిచేసి ఎంతో ఆనందం పొందారని తెలిపారు. నిజంగా రమణ గోగుల పాటలు మరింత ప్రత్యేకంగా ఉండడానికి సంగీతాన్ని తన హృదయంతో పాడాలని భావిస్తారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించే డాకు మహారాజ్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొల్లి బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 45 నిమిషాల మేరకు నిర్ణయించబడింది. ఈ మేరకు మేకర్స్ ఓపెనింగ్స్ కోసం ప్రత్యేకంగా బారు అనుభూతి ఇవ్వనున్నారు. సినిమాను బాబీ నెక్స్ట్ లెవెల్ గా తెరకెక్కించినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు మరియు 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరింతగా సినిమా ఎలా ఆకట్టుకుంటుందో, ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. జనవరి 1న విడుదల కానున్న క్రావెన్ ది హంటర్ అనే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాలో ఒకటి. ఈ సినిమా ఈ నెల 1న థియేటర్లో విడుదల కానుంది. ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ చంద్రు మీడియా మాట్లాడారు. ఆయన చెప్పారు, ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం ఒక వరంగా భావిస్తాను. ఇది కథని నాకు హద్దులు లేకుండా చెప్పడానికి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా యొక్క కథనాన్ని అత్యద్భుతంగా అంగీకరించడం అవసరం, అందుకే ఈ రేటింగ్ శుభపరిణామం. అంతేకాకుండా కోపం, ఆవేశంతో సెర్గీ 2 పిల్లల్ని చంపిస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు, కానీ అతను అలా చేయకుండా ఉండిపోతాడు. 2 పిల్లలు చెడ్డ వ్యక్తులుగా భావించి ఆ కోపం వల్ల అతను వాళ్ళని చంపినట్లుగా భావించాడు. అదే కోపం ఈ కథకు ప్రాణాన్ని పోస్తుందని చెప్పారు. ఈ సినిమా ఆద్యంతం యాక్షన్ పూరితమైనదిగా ఉంటుంది. మార్వెల్ కు సంబంధించి ఒక ఐకానిక్ విలన్ కథను ఇందులో చూడొచ్చు. ఇందులో ఆరాన్ టెల్లర్, జాన్సన్ గ్యాంగ్స్టర్ తండ్రి నిజ్కానెల్తో సహా పగా ప్రతీకారం వంటి అంశాలను చూపిస్తాడు. సినిమాలో అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచ్చిగర్, అలెస్సాంద్రో నివోలా, క్రిస్టోఫర్ అబ్బట్ మరియు రసెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో జనవరి 1న విడుదల కానుంది. శ్రీమురళి బర్త్డే సందర్భంగా బిగ్ బడ్జెట్ విజువల్ వండర్ పరాక్ మూవీ అనౌన్స్మెంట్. రోరింగ్ స్టార్ శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ స్టూడియోస్ హాలేష్ కొంగుడి టీం అనౌన్స్ చేసిన కొత్త చిత్రం పరాక్ భారీ అంచనాలు రేపుతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో బిగ్ కాన్వాస్ పై రూపొందిస్తున్నారు. ఇది ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్ అందించే అవకాశం అందిస్తుంది. మార్చిలో సెట్స్ పైకి రాకుండా ఈ ప్రాజెక్ట్ పరిశ్రమలో కొత్త బెంచ్ మార్కులు సెట్ చేస్తుందని చెప్పారు. శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని పోస్టర్ విడుదలై అభిమానులతో సినీ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేశారు. కేసీఆర్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ కు పేరున కృతజ్ఞతలు. సక్సెస్ మీట్ లో హీరో రాకింగ్ రాకేష్, కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు. రాకింగ్ రాకేష్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించగా గరుడవేగా అంజీ దర్శకత్వం వహించారు. రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రేరణ ఇచ్చిన ఒక మిత్రుడి మాటలతో తనలో కోపం, అవమానాలకెల్లా ఈ సినిమా చేయాలనే అంకితభావాన్ని పెంచాయి.
తన భార్య సుజాత, దర్శకుడు అంజీ, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మరియు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమాలో తన కోరిక సాధించబడినట్లు రాకేష్ అతని కుటుంబ సభ్యుడిగా అనిపించారని చెప్పారు. ఈ సినిమా వారికి చాలా పేరు తెచ్చిందని తెలిపారు. రోలింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి PMF 47తో కన్నడ సినిమాకు గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి 47వ ప్రాజెక్టు కోసం రోలింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి పనిచేయనుంది. టీజీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఈ సంస్థ ఇప్పటికే తెలుగు పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించింది. భగీరా విజయం తర్వాత శ్రీమురళి మరోసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో జతకట్టడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేక అనౌన్స్మెంట్ శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. పోస్టర్ విడుదలతో అభిమానుల్లో భారీ క్యూరియాసిటీ నెలకొంది. ఈ ప్రాజెక్టు కన్నడ పరిశ్రమ స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లనుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. శ్రీమురళి క్రేజ్ కు తగిన విధంగా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో నిర్మించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ సినిమా ద్వారా మరో బ్లాక్ బస్టర్ అందించనుంది. అభిమానులు సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడవిశేషు పాన్ ఇండియా యాక్షన్ డ్రామా డకాయిడ్లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్. అడవిశేషు పాన్ ఇండియా యాక్షన్ డ్రామా డకాయిడ్ హై ఇంటెన్స్ ఎమోషన్స్ తో రూపొందుతుంది. షనే డియో దర్శకత్వంలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేమ, ద్రోహం, ప్రతీకార కథాంశంతో సాగనుంది. అడవిశేషు పుట్టినరోజు సందర్భంగా మృణాల్ ఠాకూర్ ఏంటే ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ శేషు, మృణాల్ మధ్య క్యారెక్టర్ ఇంటెన్సిటీని హైలైట్ చేశారు. ఇక పోస్టర్లో శేషు కోపంతో కనిపిస్తుండగా మృణాల్ విచారంలో నిలిచినట్లు చూపించారు. మరో పోస్టర్లో ఆమె తుపాకీ పట్టుకుని కారులో డ్రైవ్ చేస్తుండగా శేషు స్టైలిష్ లుక్ లో కనిపించారు. శేషు మాట్లాడుతూ డకాయిడ్ ప్రేమ, యాక్షన్ కలబోసిన అద్భుత కథ. మృణాల్ ప్రతి పాత్రను ఎలివేట్ చేస్తుందన్నారు. మృణాల్ స్పందిస్తూ ఈ ప్రాజెక్ట్ స్టైలిష్ గా కొత్త కోణంలో నన్ను చూపించనుంది అని తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సింటా పేరుతో సినీ నటి మహిమా గౌర్ కు సైబర్ నేరగాళ్ల టోకరా. సినీ నటి మహిమా గౌర్ సైబర్ కేటుగాల చేతిలో మోసపోయారు. హైదరాబాద్లోని కుందన్బాగ్లో నివాసం ఉంటున్న ఆమెకు ఈ నెల 6న రంజాన్ షాహీ అనే వ్యక్తి ఫోన్ చేసి తనను నిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అనిత అనే మహిళ సింటా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ HR డైరెక్టర్గా పరిచయం చేసుకుని సింటాలో జీవితకాల సభ్యత్వం కోసం 50,500 చెల్లించాలని నమ్మబలికింది. మహిమా గౌర్ ఆమె మాటలు నమ్మి 3 విడతలుగా 50,500 ఆ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే అనంతరం ఇంకా డబ్బు చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన మహిళ సైబర్ హెల్ప్ లైన్ను సంప్రదించారు. అప్రమత్తమైన పోలీసులు 20,200 సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లకుండా నిలిపివేశారు. మహిమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్ల జాడ కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విచారణ చేస్తున్నారు. ప్రజలు అలాంటి కాల్స్ కు స్పందించే ముందు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. కపిల్ శర్మ అవమానకర వ్యాఖ్యలు. డైరెక్టర్ అట్లీ స్ట్రాంగ్ కౌంటర్. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ప్రముఖ దర్శకుడు అట్లీ పాల్గొన్నారు. తన నిర్మాణంలో తెరకెక్కిన బేబీ జాన్ సినిమా ప్రమోషన్ల కోసం హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కీర్తి సురేష్లతో కలిసి అట్లీ ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ అట్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అట్లీని ఉద్దేశించి స్టార్ హీరోను మొదటిసారి కలిసినప్పుడు మీ పేరెక్కడా అని ఎవరైనా అడిగారా అని పరోక్షంగా అతని రంగును ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలకు అట్లీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తొలిసారి AR మురుగదాస్ను కలిసినప్పుడు తన రూపం, రంగు కాకుండా తన కథపై ఉన్న నమ్మకాన్ని మాత్రమే చూశారని అట్లీ స్పష్టం చేశారు. అట్లీ సమాధానం వినగానే కపిల్ నవ్వుతూ కవర్ చేస్తున్నప్పటికీ ఈ వీడియో వైరల్ అయింది. కపిల్ శర్మ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. కామెడీ పేరుతో వ్యక్తిత్వం, రూపురేఖలను కించపరచడం తగదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య న్యా కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడు. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం ఇటీవల ఘనంగా జరిగి ఈ జంట జాతీయ మీడియాకు ఓ ఇంటర్వ్యూ వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు తమ ప్రేమ, స్నేహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శోభిత 2018లో మొదటిసారి నాగార్జున ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. 2020లో నాగచైతన్యతో స్నేహం మొదలైందని, ఆమెకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆమె మాట్లాడుతూ మేమెప్పుడు కలిసిన ఫుడ్ గురించి ఎప్పుడు మాట్లాడతామని వెల్లడించారు. నాగచైతన్య తరచూ శోభితను తెలుగులో మాట్లాడేమని అడిగేవారని, తెలుగులో మాట్లాడడం వల్ల తమ బంధం మరింత బలపడిందన్నారు. మొదటిసారి వారు ముంబైలోని ఓ కేఫ్లో కలిసినట్లు శోభిత చెప్పారు. అప్పుడు శోభిత ముంబైలో, నాగచైతన్య హైదరాబాద్లో ఉండేవారు. నాగచైతన్య కూడా మాట్లాడుతూ తెలుగులో మాట్లాడాలని శోభితను ఎప్పుడూ అడుగుతారని చెప్పారు. ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తుంటే తెలుగులో మాట్లాడేవాడుంటే నాకు చాలా ఇష్టమని అన్నారు. వీరమల్ల ఫస్ట్ సింగిల్ ఎప్పుడైనా వచ్చేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై వీరమల్లు ఫస్ట్ సింగిల్ ఇప్పుడైనా వచ్చేనా? సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై
భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై తాజాగా బజ్ ఊపందుకుంది. ఈ పాటను క్రిస్మస్ కానుకగా లేదా కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేయనున్నట్లు టాక్. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫస్ట్ సింగిల్ను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి హేమంత్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అంటేనే అద్భుతమైన అనుభూతి అని తెలిసిందే. పవన్ పాడిన పాట ఫ్యాన్స్ కు మరింత స్పెషల్ కానుంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. మార్చి 28న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. మంచు నిర్మలా మోహన్ బాబు నుంచి షాకింగ్ కంప్లైంట్. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరిగిన వివాదాలు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంలో మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవలు వివిధ ఆరోపణల మధ్య ముందుకొస్తున్నాయి. తాజాగా మంచు మనోజ్ ఇంటి వద్ద విష్ణు ఓ షాకింగ్ చర్య తీసుకున్నట్లు ఓ వీడియో లీక్ అయింది. అందులో ఆయన జనరేటర్లో పంచదార పోసి కరెంటు పోవడానికి కారణమైనట్లు వెల్లడైంది. ఈ ఘటనపై వారు మాతృమూర్తి మంచు నిర్మలా మోహన్ బాబు కంప్లైంట్ నోట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ప్రకారం డిసెంబర్ 14న మంచు విష్ణు తన పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చి ఆ కేకును కట్ చేసి తనతో మాట్లాడి వెళ్ళిపోయినట్లు ఆమె వివరించారు. కానీ మంచు మనోజ్ వీడియో ద్వారా విష్ణు గొడవ చేసినట్లు చూపించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడుదల 2కి భారీ రన్ టైం. తెలుగులో వర్క్ అవుతుందా? విడుదల పార్ట్ 2 తమిళ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం డిసెంబర్ 20న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా హై వోల్టేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా కనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద నిడివి 2 గంటల 52 నిమిషాల పాటు ఉండడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఇంకా అంతటి బజ్ లేదని చెప్పవచ్చు. ఈ నిడివి చిత్రానికి సంబంధించిన కంటెంట్ ఎలా ఉంటుందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తాజా తమిళ చిత్రాలు ఇండియన్ 2, కంగువా మొదలైన వాటి రన్ టైం తగ్గించి విడుదల చేసిన సందర్భం మనం చూస్తున్నాం. విడుదలకు 2కి కూడా ఇదే గమనాన్ని అనుసరించి సినిమా ట్రిమ్ చేయవచ్చని ఆశిస్తున్నారు. ఇది ప్రేక్షకుల్ని ఎలా ఎంగేజ్ చేస్తుందో అది విడుదల తర్వాతే కూడా తెలియజేయదు.